ఈ రోజు విడుదలైన 2024 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో నెల్లూరు పెద్ద బజార్లోని శ్రీ మేధా స్కూల్ విద్యార్థులు విజయదుందుమి మ్రోగించారు. స్కూల్ ఫస్ట్ షేక్ జక్రియా అహ్మద్ 589 మార్కులతో, సెకండ్ మొహమ్మద్ ఫిరోజ్ 579 మార్కులు, థర్డ్ షేక్ అద్నాన్ 577 మార్కులు, షేక్ మొహమ్మద్ అలీ 566 మార్కులు, ఎండి హానియా ఫాతిమా 564 మార్కులు, షేక్ అల్మాస్ 557 మార్కులు, షేక్ రిజ్వాన్ 554 మార్కులు, సయ్యద్ మొహమ్మద్ మొయిన్ 552 మార్కులు సాధించారు. స్కూల్ నందు బాణసంచా కాల్చి అత్యధిక మార్కులు సాధించిన వారికి సన్మానం చేశారు. ఈ పరీక్ష ఫలితాల్లో స్కూల్ నుంచి 35 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వారిలో 550 మార్కులకు పైగా 8 మంది విద్యార్థులు, 500 మార్కులకు పైగా 20 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. స్కూల్ నందు 100 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 100% పాస్ రిజల్ట్ సాధించడం జరిగింది. వీరందరూ కూడా ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించడం సంతోషదాయకమని ప్రిన్సిపల్ తెలిపారు. సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ చూడగా మ్యాథ్స్ సబ్జెక్ట్ నందు 100కి 100, సోషల్లో 100కి 100, తెలుగు ఇంగ్లీష్లో 99 మార్కులు, హిందీ సైన్స్ నందు 98 మార్కులు సాధించడం జరిగింది. అలాగే 90 మార్కులకు పైగా తెలుగులో 25 మంది విద్యార్థులు, ఇంగ్లీష్లో 18 మంది, మ్యాథ్స్లో 17 మంది, సోషల్లో 12 మంది, హిందీ మరియు సైన్స్లో 11 మంది విద్యార్థులు సాధించారు. ఈ ఫలితాలను కేవలం 35 మంది సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించడం జరిగిందని స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఎస్ఎస్సి 2024 10వ తరగతి పరీక్షలందు ఈరోజు వెలువరించినటువంటి పరీక్షా ఫలితాలలో మా స్కూల్ విద్యార్థులు విజయదుందుబిని మోగించి నెల్లూరు జిల్లాలోనే ఒక రికార్డు స్థాయిలో ఫలితాలను సాధించడం జరిగింది. ఈ ఫలితాలలో మా శ్రీ మేధా స్కూల్ విద్యార్థులు 589 మార్కులు, 600 మార్కులు కాను 589 మార్కులను సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ 589 మార్కులను కైవసం చేసుకున్న విద్యార్థి ఎస్కే జక్రియా అహ్మద్, ఆ విద్యార్థికి మా విద్యాసంస్థ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రెండవ ర్యాంకు సాధించినటువంటి విద్యార్థి ఎండి ఫిరోజ్ 579 మార్కులతోటి, మూడవ ర్యాంకు ఎస్కే అద్నాన్ 577 మార్కులు, నాలుగవ ర్యాంకు ఎస్కే మొహమ్మద్ అలీ 566 మార్కులతోటి, ఎండి హానియా ఫాతిమా 564 మార్కులు, ఎస్కే అల్మాస్ 557 మార్కులు, ఎస్కే రిజ్వాన్ 554 మార్కులు, ఎస్డి మొహమ్మద్ మొయిన్ 552 మార్కులతోటి విజయదుందుబిని ఈ ప్రాంతంలోనే కాకుండా నెల్లూరు జిల్లాలోనే ఈ యొక్క రికార్డు స్థాయి మార్కులతోటి తీసుకురావడం చాలా గర్వకారణం. ఈ విద్యార్థులందరికీ కూడాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా స్కూల్ నందు కేవలం 35 మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఈ 35 మంది విద్యార్థులలో 20 మంది విద్యార్థులకు పైగా 500కు పై చిలుకు మార్కులు తీసుకురావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే 500 మార్కులు ప్రతి విద్యార్థి కూడా తెచ్చుకోవడం అంటే అంత ఆసామాషి విషయం కాదు. మరి ఇంత తక్కువ మంది చిన్నారుల్లోనే 20 మంది విద్యార్థులు 500 మంది పైగా మార్కులు తెచ్చుకున్నారంటే దీనికి మా విద్యా సంస్థలో మా ఉపాధ్యాయులు మరియు మేనేజ్మెంట్ వారు మేము ఇచ్చేటువంటి పక్కా ప్రణాళికతోటి, విద్యార్థుల యొక్క కృషితోటి, తల్లిదండ్రుల యొక్క సహకారంతో ఇదంతా కూడాను సాధ్యమైందని తెలియజేస్తున్నాను. అలాగే సబ్జెక్ట్ వైజ్ చూసినట్లయితే మ్యాథ్స్ నందు 100కి 100 మార్కులు, సోషల్ నందు 100కి 100 మార్కులు సాధించడం జరిగింది. మరియు తెలుగులో 99 మార్కులను, అలాగే ఇంగ్లీష్లో 99 మార్కులను, సైన్స్ హిందీలో 95 మార్కులను సబ్జెక్టు వారీగా మా యొక్క విద్యార్థులు అత్యధిక మార్కులను సాధించడం జరిగింది. అలాగే మనం 90 మార్కులు పైగా చూసినట్లయితే మా ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నారులు ఎక్కువ భాగం ముస్లిమ్స్ అయినప్పటికీ కూడాను 35 మంది విద్యార్థులు పరీక్ష రాయగా వారిలో 25 మంది తెలుగులో 90కి పైగా మార్కులను సాధించడం చాలా హర్షించదగ్గ విషయము. ఇది మేము చాలా సంతోషిస్తున్నాము. ఆ చిన్నారులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే హిందీలో 11 మందికి పైగా 90 మార్కులు పైగా విద్యార్థులు సాధించారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ నందు 18 మంది విద్యార్థులు 90కి పైగా మార్కులు సాధించడం జరిగింది. మ్యాథ్స్ నందు 17 మంది, సైన్స్ నందు 11 మంది, సోషల్ నందు 12 మంది విద్యార్థులు 90కి పైగా మార్కులు సాధించడం ఇది విద్యార్థుల యొక్క హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ కి
నిదర్శనంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఈ విధంగా మేము చూసినట్లయితే కేవలం ఇంతకుముందు మేమంతా కూడా ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కుల పైగా మా యొక్క విద్యాసంస్థ మేము సాధిస్తూ ఉన్నాము. దాన్ని కూడా మేము ఆ రికార్డు మేము బ్రేక్ చేస్తూ ఇద్దరికంటే ఎక్కువగాను, అంటే ఒక ఇద్దరికంటే ఇంకా తక్కువ మందిలోనే మేము ఎక్కువ మార్కులు 500 మార్కుల పైగా సాధించడం అనేది నిజంగా ఒక అడుగు మేము ముందుకు వేయడం అనేది మా యొక్క కష్టానికి మరియు విద్యార్థుల యొక్క స్మార్ట్ వర్క్ కి ఇది నిదర్శనంగా నిలుస్తూ ఉంది. మరి ఇటువంటి యొక్క ఘన విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులకు మరియు సహాయ సహకారం అందించినటువంటి తల్లిదండ్రులకు మరొక్కసారి మా శ్రీమేధ స్కూల్ తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా స్కూల్ నందు చదివేటువంటి విద్యార్థులకు ఒత్తిడి లేనటువంటి విద్యను ప్రతి సబ్జెక్టుపై విషయ అవగాహన కల్పిస్తూ వెనుకబడిన విద్యార్థులకు రెమెడియల్ క్లాసులు నిర్వహించి పటిష్టమైనటువంటి అకాడమిక్ ప్లానింగ్ ను ప్రతి సబ్జెక్ట్ నందు అర్హత అనుభవం కలిగినటువంటి అంకిత భావం కలిగినటువంటి ఉపాధ్యాయ బృందం మరియు మేనేజ్మెంట్ వారి యొక్క పర్యవేక్షణ ఎల్లప్పుడూ కూడా ఉండడం వలనే ఈ యొక్క ఫలితాలను సాధించడం అనేది జరుగుతూ వచ్చింది. అలాగే ప్రతి విద్యార్థి మీద కూడాను మేము ప్రత్యేక శ్రద్ధ వహించడం వలనే ఈ యొక్క విజయాలను సాధించడం జరిగింది. మా స్కూల్ నుంచి పరీక్షకు ఉత్తీర్ణమైనటువంటి వాళ్ళందరూ కూడాను ఫస్ట్ క్లాస్ మార్కులతోటి 100% ఫస్ట్ క్లాస్ 100% రిజల్ట్ తోటి సాధించడం అనేది మరొక విజయంగా మేము దీనికి సంతోషిస్తున్నాము. ఎందుకంటే 100% రిజల్ట్ అనేది అంత ఆషామాషి విషయం కాదది ఈ రోజుల్లో. మరి మా యొక్క చిన్నారులు అందరూ కూడాను చాలా చక్కగా పరీక్షలు రాసి 100% రిజల్ట్ తోటి ఉత్తీర్ణ కావడము, అలాగే 100% ఫస్ట్ క్లాస్ మార్కులు తీసుకురావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. కాబట్టి మరొకసారి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఈ యొక్క ఫలితాలను సాధించడానికి సహకరించినటువంటి అధ్యాపకేతర బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడాను మా విద్యా సంస్థ నుంచి మరెన్నో విజయాలను మేము సాధిస్తామని, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశయాలకు అనుగుణంగా మా విద్యా సంస్థ ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. అలాగే తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి మాట ఏమైతే ఉంటుందో ఆ మాటకు మేము ఎప్పుడు కూడా కట్టుబడి అంతకు మించి ఎక్కువగా మేము ఈ యొక్క ఫలితాన్ని సాధించడానికి మేము ముందుకు ఎప్పుడు వెళ్ళడానికి ముందుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ట్యాక్స్ ఛానల్ వారికి అలాగే ఎస్ఆర్ న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు వచ్చేసి ఎస్ఎస్సి ఫలితాలు వచ్చాయి. 2024 బ్యాచ్ గాను శ్రీమేధ స్కూల్ సాధించినటువంటి ఘన విజయము 589 మార్కులు హైయెస్ట్ మార్క్స్ రావడం జరిగింది. 35 మంది విద్యార్థులు ఉండగా వారిలో దగ్గర 25 మందికి పైగా 500 మార్కులు సాధించారు. అదేవిధంగా నేను బోధించేటటువంటి తెలుగు సబ్జెక్టులో 35 మందికి గాను 25 మందికి పైగా 90 మార్కులు రావడం జరిగింది. నేను చెప్పినటువంటి విధంగానే విద్యార్థులు కూడా చాలా చక్కని ప్రణాళిక అనేటటువంటిది బాగా నిర్మించుకున్నారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు బాగా కష్టపడడం జరిగింది. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి సహకరించినటువంటి మేనేజ్మెంట్ కి కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. Good afternoon, one and all. This is Bushra standing before you. Today, first of all, I thank you and thankful to our P. Kondareddy sir, correspondent, and Sri Lakshmi ma'am, director ma'am. Today, I have 10th SSC results 2024. I got 544 marks. I thank you for that. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు ఎండి ఫిరోజ్. నేను శ్రీమేధ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. నేడు విడుదలైన ఎస్ఎస్సి పరీక్షల్లో నాకు 579 మార్కులు వచ్చాయి. దీనికి నేను మా కరెస్పాండెంట్ గారైన పి కొండారెడ్డి గారిని, ఇంకా మా డైరెక్టర్ మ్యామ్ అయిన పి లక్ష్మి గారిని కృతజ్ఞతలు చెబుతున్నాను. దీనికి నాకు సహకరించిన మా మేనేజ్మెంట్ గారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ జకరియా అహ్మద్. నేను శ్రీమేధ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు రిలీజ్ అయిన 10th పరీక్షల్లో నాకు 589 మార్క్స్ వచ్చాయి. దీనికి నేను కృతజ్ఞతలు చెబుతూ మా స్కూల్ టీచర్స్ కి, మా కరెస్పాండెంట్ పి కొండారెడ్డి సార్కి, డైరెక్టర్ పి లక్ష్మీ మేడం గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ధన్యవాదాలు. షేక్ అద్నాన్. నేను శ్రీమేధ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. నేడు విడుదలైన 10వ తరగతి ఫలితాలలో నాకు 577 మార్కులు వచ్చాయి. దీనికి కారణం మా స్కూల్లో మాకు ఇచ్చిన అకాడమిక్స్ ప్లానింగ్ కానీ,
మా అధ్యాపకులు ఇచ్చిన ట్రైనింగ్ కానీ చాలా చక్కగా ఇచ్చారు. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా 500 పైగా మార్కులు రావడం చాలా గర్వకారణ విషయం. మా స్కూల్ నందు మా కరెస్పాండెంట్ సార్ మరియు దయాకృతి శ్రీమతి లక్ష్మీ మేడం గారు కూడా మాకు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. అందరికంటే అత్యధిక మార్కులు తెచ్చుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ధన్యవాదాలు.